మెట్రో రైల్ టికెట్ల రేట్లు పెరుగుతున్నాయా? ప్రయాణికులపై మెట్రో భారం పడనుందా? సామాన్యులకు మెట్రో ప్రయాణం ఖరీదు కానుందా? ప్రభుత్వ అనుమతి లేకుండా ఎల్ఎన్టీ మెట్రో ఛార్జీలు పెంచొచ్చా? అసలు మెట్రో ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏంటి? ఎల్ఎన్టీ సంస్థ ఏం చెబుతోంది? మెట్రో రైల్ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తోంది, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది, రోజు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఛార్జీలు పెంచాలని భావిస్తోంది ఎల్ఎన్టీ సంస్థ. మినిమం 20 రూపాయలు, మాక్సిమం 80 నుంచి 90 రూపాయలు పెంచాలని భావిస్తోంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరణ చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేందర్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యాంప్రసాద్తో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేసింది. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి 2023లో నివేదిక అందించింది. కానీ గత ప్రభుత్వం మెట్రో రైల్ టికెట్ ధరలు పెంచేందుకు నిరాకరించినట్లు సమాచారం. కోవిడ్ కారణంగా హైదరాబాద్ మెట్రోకు తీవ్ర నష్టాలు వచ్చినట్లు ఎల్ఎన్టీ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. గడిచిన ఆర్థిక ఏడాది వరకు 6,500 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు మెట్రో వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. హైదరాబాద్ మెట్రోకు ఆదాయం టికెట్ల ద్వారా 50% మాత్రమే సమకూర్చుకోవాలి. మిగిలిన దాంట్లో 45% మాల్స్ వంటి వ్యాపారాలు, 5% వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలని ఒప్పందం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మియాపూర్లో 100 ఎకరాలు, ఉప్పల్లో 103 ఎకరాలతో పాటు సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా దాదాపు 60 ఎకరాల వరకు భూములిచ్చింది. అక్కడ మాల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఆదాయం రాబట్టుకోవాలి. మాల్స్ నిర్మాణంలో ఎల్ఎన్టీ సరిగా ఫోకస్ చేయలేదనే ఆరోపణలున్నాయి. దీంతో అక్కడి నుంచి రావాల్సిన ఆదాయంలో భారీగా లోటు ఉంది. ఇలాంటి సమయంలో వచ్చే ఆదాయాన్ని రాబట్టుకోకుండా ప్రయాణికులపై భారాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసమని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా మెట్రో రైలు నష్టాలు వస్తే జనం మీద ఎందుకు ఛార్జీలు పెంచాలి? టికెట్ ఆదాయంలో ఎక్కడో లోటు లేదు, పెరుగుతుంది. ఎందుకంటే ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది, దాని తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది. రెండోది రావాల్సిన మిగతా సగం రావాల్సింది అడ్వర్టైజ్మెంట్ల మీద రావాలి. రెండోది ల్యాండ్ డెవలప్మెంట్, దాని ద్వారా రావాలి. నష్టాల కారణం ఎల్ఎన్టీ సంస్థ కాబట్టి మీరు బాధ్యత వహించాలి. మీరు దాన్ని ఇంకో రూపంలో పూడ్చుకోవాలి. ప్రకటనల గురించి తగిన ఆదాయం రావడం లేదనేది మెట్రో వర్గాల భావన. దీంతో టికెట్లపై వచ్చే ఆదాయంపై ఫోకస్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతిరోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. పీక్ అవర్స్ లో అయితే మెట్రో ఎక్కడానికి, దిగడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయినా మెట్రో అధికారులు రద్దీకి తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బోగీలు పెంచితే ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తారు, ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. కానీ మెట్రో అధికారులు ఆ ప్రయత్నాలు చేయడం లేదు. టికెట్ల రేట్లు పెంచాలనే భావనతో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా మెట్రో అధికారులు ఛార్జీలు పెంచవచ్చా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాం. ఇప్పుడు ఛార్జీలు పెంచాలి అని ఖచ్చితంగా పెంచుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని 2 ప్రభుత్వాలు కూడా తిరస్కరించాలి. ఇప్పటికే భారంగా ఉంది. ప్రజల ఇబ్బందులు, ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోవట్లేదు ఎల్ఎన్టీ సంస్థ. మరి దాన్ని బోగీలు పెంచమంటే పెంచరు, దాన్ని ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచమంటే పెంచరు. ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ ఎల్ఎన్టీ సంస్థ ఆదాయం పెంచుకునే ఆ రకంగా జనాన్ని నుంచి భారం వేసే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభించినప్పుడు 2022 నాటికి 24 లక్షల మంది ప్రయాణికులు ఉంటారని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం వారి సంఖ్య కేవలం 5,25,000 మాత్రమే ఉంది. ప్రారంభం నుంచి ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఛార్జీలు పెరిగితే కొత్త ప్రయాణికులు యాడ్ అవుతారా, పాత ప్రయాణికులు రూటు మారుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.